పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడింది. ఒక 12 నెరవేర్చు. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book, read the Bible. The best book, read the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book, read the Bible. दुनिया में सस्ते प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. पढ़े जो उसको रोज करो, सामने तक पुण्य हो. ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. దేవుని వాక్యంలో నుండి ఒక్క వచనం చదువు. అందరం కలిసి దేవుని వాక్యంలో ఒక్క వచనం చదువుతున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుని లోకము ఎంతో ప్రేమించి నిత్యం పొందినట్లు ఆయనను ఆయన అనుగ్రహించను అనే మాటలు. కాబట్టి మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వచనంలో 4 విషయాలు మనం చూస్తాం. మొదటిది ఏమంటున్నాం? గాడ్సో లవ్డ్ ద వరల్డ్, దేవుడి లోకంని ఎంతో ప్రేమించి. చూశారు కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు లోకము ఎంతో ప్రేమించి. గుజ్జాల అప్పారావు గారు ఏమో దేశం అంటే పట్టి కాదు, దేశం అంటే మనిషిలో. అదేవిధంగా లోకం అంటే పట్టి కాదు, లోకం అంటే మనిషి అని దాని యొక్క చూశారు. ఆ రీతిగా మానవాళి మరి దేవుడు ప్రేమించాడు మరి కాబట్టి మనకు వర్షాలు ఇస్తున్నాడు ఉచితంగా. ఆ తర్వాత మనకు దేవుడు వెలుగు ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ కరెంట్కి ఎంతో బిల్లు కట్టాల్సి వస్తుంది. ఉదయం పూటే మనకి వెలుగు ఉందని సూర్యుడిని దేవుడు ఇచ్చాడు. సూర్యుడు ఇస్తే చీకటి అంతా కూడా తొలగిపోతుంది. మరి ఆ విధంగా ఫ్రీ గాలి పీల్చుకుంటున్నాం. దీన్ని ఏమంటారు? ప్రాణవాయువు. అదే హాస్పిటల్లో మనం కరోనా వచ్చినప్పుడు కోట్ల తెచ్చారు. ఆ టైంలో ఏమి ఇచ్చారు? అందరికీ ఆక్సిజన్ ఇచ్చారు. మరి ఆక్సిజన్ ఎంత దానికి చాలా కలిగి చూశారు. కొంతమంది ఇళ్ళలోనే ఆ సిలిండర్స్ తెచ్చి పెట్టుకున్నారు హాస్పిటల్కి వెళ్ళడానికి. మరి దేవుడు మనకు ప్రాణవాయువు ఆక్సిజన్ ఫ్రీగా ఇస్తున్నారు. అదే హాస్పిటల్లో మరి దానికి చాలా కలిగి కిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్ చేస్తే దాంట్లో ఒక్క రోజు ఉంటే 1 లక్ష కట్టాలి. వాళ్ళు ఏం చేయకపోయినా 2 రోజులు ఉంటే 2 లక్షలు అట్లా. మరి ఆ విధంగా డిమాండ్ చేస్తాం. దేవుడు ఎత్తివన్నీ కూడా మనకు ఉచితంగా ఫ్రీగా ఇస్తున్నాడంటే అది ప్రేమగల దేవుడే. మరి మంచి పుణ్యాత్ములకే ఇస్తున్నాడు లేదా దేవుడి బిడ్డలకు విశ్వాసాలకే ఇస్తున్నట్టే కాదు, విశ్వాసాలకు కూడా ఇస్తున్నాడు, అన్యులకు కూడా ఇస్తున్నాడంటే అందరికీ, జాతి మత కుల తర్వాత మరి ఈ దేశాల యొక్క వివక్ష అనేది లేకుండా అందరినీ దేవుడు ఏకంగా ప్రేమిస్తున్నాడు అని దాని యొక్క ఇక్కడ మరి దాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటాం. ఆ విధంగా దేవుడు లోకమును అంటే మనుషులను ఆయన ప్రేమిస్తున్నాడు అని దాని యొక్క ఆ విధంగా 31వ ఇర్మియా 30:3 అంటారు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను
ప్రేమ, మరి బిడ్డ బతికినంత వరకు ప్రేమ ఉంటుంది. ఒక బిడ్డ చనిపోయిందనుకోండి 10 ఏళ్ళకి, కొద్ది రోజులు నేర్చుకుంటుంది, తర్వాత మర్చిపోతుంది. ఆ విధంగా అంటే ఇది శాశ్వతం కాదట. మరి తల్లి ప్రేమే గొప్పదని అంటారు. తల్లి ప్రేమకు వేరుడు గలది అంటారంటే తల్లి ప్రేమను మించిన ప్రేమ లేదని లోకస్తులు కూడా సామెతలతో చెప్పుకుంటారు. కానీ దేవుని వాక్యంలో యెషయా 49:15 కూడా అదే మాట్లాడతాడు. మరి తల్లి తన బిడ్డను మర్చిపోదు, మర్చిన నేను నిన్ను మరొక 4 చేతుల మీద నేను నిన్ను చెప్పుకొని ఉన్నాను, దివారాత్రులు నీ యొక్క సముఖము నా ఎదుట ఉన్నది అన్నాడు. దివారాత్రులు నీ ప్రాకారము నా ఎదుట ఉన్నవి అని చూశారు. ఆ రీతిగా మరి తల్లి అయిన మర్చిన కానీ నేను మరొక అంటే దాని యొక్క అర్థం తల్లి ప్రేమ కంటే కూడా నా ప్రేమ ఇంకా మించిన ప్రేమ అని దాని యొక్క చూశారు. కొరియా దేశం ఉంది, సౌత్ కొరియా అంటే అది మరి క్రైస్తవ దేశం, నార్త్ కొరియా కమ్యూనిస్ట్ దేశం. చూశారు. మరి ఆ విధంగా కొరియా దేశంలో ఏం జరిగిందంటే సౌత్ కొరియాలో యుద్ధం జరిగినటువంటి టైంలో మరి ఒక తల్లి నిండు గర్భి, మరి ఆమె నవమాసాల్లో ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలి? అందరూ కూడా బాంబులు పడుతుంటే పరిగెత్తి పారిపోతూ ఉంటున్నారు. అది చలికాలం. చూశారు. ఆ రీతిగా కొరపతి నేర్చుకుని మరి తాను అక్కడ వెళుతూ ఉంటుంది. ఆ విధంగా చెరువు కట్ట మీద తాను రోడ్డు ఉంది, చెరువు కట్ట మీదనే తాను మరి వెళుతూ ఉంటున్నప్పుడు అక్కడనే కన్నది, చెరువు కట్ట మీదనే కన్నది. పుట్టినాడు మరి అబ్బాయి, వాళ్ళు చాలా చక్కగా పుట్టాడు. మరి ఆ విధంగా ఆ తల్లి అక్కడ జన్మనిచ్చింది. కానీ ఆ బాబు పుట్టిన శిశువు తల్లికి ఉరుకుతూ ఉన్నాడు, వేలకపోతున్నాడు. కాబట్టి మరి అబ్బాయి చనిపోతాడని పాపం తన యొక్క వస్త్రాలు తాను ఆ బాబును చుట్టేసి ఆ యొక్క చలిలో ఆమె నీరకపోయి చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత ఆ బాబు కొరకు ఏం చేశారు? అక్కడనే మరి ఆ తల్లి సమాధి అక్కడే కట్టారు. అబ్బాయి యొక్క తండ్రి వాళ్ళ బంధువుల తర్వాత మరి తెల్లారిన తర్వాత రాత్రిపూట అక్కడ చనిపోయి ప్రారంభించారు. ఆ రీతి మరి ఈ బాబుకు తల్లి ఎవరో తెలియదు. కానీ తర్వాత తాను పెద్దవాడు అయిపోయిన తర్వాత అప్పుడు మరి నాకు తెలిసి ఆ సమాధి తన తల్లి యొక్క సమాధి చూశాను. అప్పుడు ఆ బాబు అక్కడ మరి సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన పెద్దగా కోరుమని ఏడ్చాడమ్మ, నా కొరకు నీ ప్రాణం పెట్టేవాడు చూశాను. కాబట్టి తల్లి ప్రేమ అనేది నిజంగా
చిత్తనిప్పులాగా కాళ్ళు ఉంటాయి, నాలుక బయటికి ఎట్లా వచ్చి ఉంటాయి చూశాను. కత్తితోటి ఒక రాక్షసుని ఆ గొంతు కోస్తుంటే రక్తం కొట్టు పటాగా ఆడుతూ ఉంటాయి. అంటే మనుషుల యొక్క ఐడియా ఏంటంటే మరి దేవుడు అంటే దేవతలు అంటే కఠినుడు, క్రూరుడు అనేటువంటి మరి అర్థం వస్తుంది. కానీ బైబిల్లో కనిపించేటువంటి దేవుడు మాత్రమేటువంటి వాడు ప్రేమ గలటువంటి వాడు. కాబట్టి యేసు ప్రభు ఒకరిని కొట్టలేదు, ఒకరిని తిట్టలేదు, ఒకరిని చంపలేదు చూసారా. కానీ ఆయన తన ప్రాణాన్ని మనకించాడు అనే మాటతో దాన్ని బట్టి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ దయచేసి చదవండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 3:16 ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక ప్రాణం పెట్టెను కనుక దీని వలన ప్రేమ ప్రేమ ఎట్టిదో తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. కాబట్టి 1 యోహాను 3:16 ఏమంటాడు? యేసు ప్రభు మనల్ని ప్రేమించి మన కొరకు ఏం చేశాడు? తన ప్రాణాన్ని పరంగా పెట్టాడు అన్నటువంటి మాట ఇక్కడ చూస్తుంది. మరి ఆ విధంగా వేరే వాళ్ళని చెప్పమనండి, వాళ్ళ దేవుడు కానీ దేవతలు కానీ ఏం చేశారో చెప్పడానికి ఏం లేదు. మనం ఓపెన్ చేస్తాం, సువార్త ప్రకటిస్తాం, మనం చెప్పడానికి ఉంది. చూసారు మన దేవుడు ఏం చేశాడు, ప్రాణం పెట్టాడు, మనం ఇతరులకు చెప్తాం. మరి వాళ్ళకి చెప్పకుందంటే లేదు, చెప్పడానికి ఏం లేదు. ఊరేగింపులు తీయవచ్చు, అంతవరకే లేదు. నిలబడే వాళ్ళ వాక్యం చెప్తారు, సువార్త ప్రకటిస్తారు లేదు. మరి ఆ విధంగా మనం సువార్త ఎందుకు ప్రకటిస్తున్నామంటే మన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి మనం చెప్పడానికి మరి సువార్త ఉంది కాబట్టి మనం చెప్తున్నాం. మరి వాళ్ళని చెప్తున్నట్టు ముస్లిమ్స్ ఉన్నారంటే వాళ్ళు రంజాన్ టైంలో ఊరేగింపు తీయవచ్చు, అంతేగాని ఏమైనా చెప్తారు నిలబడి ఏమైనా సువార్త బోధిస్తారు చేయండి. ఎందుకంటే చేసింది ఏమి కాదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం ధ్యానం చేసినప్పుడు మరి మొదటి ఏం చూసాము? గాడ్ సో లవ్డ్ ద వరల్డ్, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు చూశారు. రెండవది దట్ హి గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్, అంటే తన యొక్క అద్వితీయ కుమారుడిని ఆయన మన కొరకు అనుగ్రహించను అనేటువంటి మాట చూశారు. ప్రేమ అంటే అర్థం ఏంటంటే ఇచ్చుట, గివింగ్. పిల్లల్ని అడగండి, మీ అమ్మ నిన్ను ప్రేమిస్తుందే బాబు, మీ డాడీ నిన్ను మీ నాన్న నిన్ను ప్రేమిస్తున్నాడు పాప అంటే వాళ్ళు చెప్తారు అవునంటూ ప్రేమిస్తున్నారు. మీకు ఎట్లా తెలుసు అంటే మాకు బట్టలు కుట్టిస్తారు, కొత్త బట్టలు, స్కూల్ పంపిస్తారు, ఫీజులు కడతారు, 3 పూట్ల మాకు భోజనం పెడతారు, ఏమైనా జబ్బు చేసినట్టయితే హాస్పిటల్కి తీసుకెళ్తారు, మరి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు, మరి మాకు మిఠాయిలు కొనిస్తారు. మరి ఈ విధంగా వాళ్ళు మమ్మల్ని ప్రేమిస్తున్నారని చెప్పి ఎందుకు చెప్తున్నారు? తల్లిదండ్రులు ఇస్తున్నారు చూశాను. యేసు ప్రభువు అంటాడు, మీరు చెడ్డవారయ్యండి మీ పిల్లలకు మంచి ఈవులను మీరు ఇస్తున్నప్పుడు ఈ పరలోకపు తండ్రి ఇంకా వాటికంటే ఇచ్చి మీకు మేలు. కాబట్టి మరి ఆ విధంగా తల్లిదండ్రులు వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా పిల్లలు అంటే పేద ప్రేమిస్తారు. తర్వాత పిల్లలకి ఎటువంటి శ్రేష్టమైనవి ఇవ్వాలి. ద బెస్ట్ పాజిబుల్ థింగ్స్, శ్రేష్టమైన విద్య పిల్లలకి ఇవ్వాలి, శ్రేష్టమైన బట్టలు పిల్లలకి ఇవ్వాలి,
साल अंदर वो नहीं मारा, लेकिन वो सलीब में से आधा मियाँ ने उसको उठा लिया और अपने शागिर्द को उसके बदले सलीब पर चढ़ाया. వాళ్ళ పేరు ఏంటంటే యేసు ప్రభువును సిలువ వేసినప్పుడు దేవుడు ఆయన పైకి లేపేసుకున్నాడట ఆకాశానికి. మళ్ళీ యేసు ప్రభు శిష్యుల్ని ఆయనకు బదులుగా సిలువలో మరి మరొకరి సిలువ వేసి చంపేశారు. ఇది తప్పుడు కూడా. యేసు ప్రభు ప్రాణం పెట్టాలి, మనకు రక్షణ లేదు. బైబిల్ దాన్ని ఇంకా వాళ్ళు ఏం నమ్మరంటే మరి యేసు ప్రభు దేవుడి కుమారుడు అని నమ్మరు, దేవుడు అని నమ్మరు. ముఖ్యమైనది మరి ఎందుకు నమ్మరంటే వాళ్ళకి త్రిత్వం అనేది తెలియదు. తండ్రి, కుమార, పరిశుద్ధ. బైబిల్లో త్రిమూర్తులు ఉన్నారు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధ. వీళ్ళు మధ్యలో చాలా వాళ్ళ ఉనికి మొదటి నుండి అంటాం. ఆది కారణం 1వ అధ్యాయం 1వ అధ్యాయంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనేటువంటి మాట. మరి ఆ దేవుడు అనేటువంటి మాటని హెబ్రీ భాషలో ఏమని పిలిచారంటే ఎలోహిం అని పిలిచారు. ఎలోహిం అనే దాన్ని ఏమంటారు, మల్టీ ప్లూరల్ నౌన్ అంటారు. అంటే అది బహువచన నామవాచకం. అంటే ఆ మాటలో ఎలోహిం అనేటువంటి మాటలో ముగ్గురు మూర్తులు ఉన్నారనే తెలుగు బైబిల్లో మన భాషలో అది రాదు, కానీ ఆ భాష వచ్చి ఆ దేవుడు అనే మాటకు ఎలోహిం అంటే ముగ్గురు మూర్తులుగా చూశారు. మరి ఆ విధంగా ఆయన ఉనికే, దేవుడు ఉనికే అట్లా. ఆది కారణం 1:26 అంటారు, మన స్వరూపము మన కోరిక చొప్పున నరులను చేయుదాం. మరి దేవుని కోరికలోనే మనం చూశారు. దేవుల్లో ముగ్గురు ఉన్నారు, మనలో కూడా ముగ్గురు ఉన్నారు. అదేవిధంగా మొదటి దేశానికి 5:23 ఏమంటాడు, ఆత్మ, ప్రాణము, శరీరం. దేహం అన్నట్టు శరీరం చూశారు. ఇట్లా ప్రాణం అన్నప్పుడే జీవం అన్న కూడా చూశారు. తెలుగులో 2 పదాలు, ఇంగ్లీష్లో ఒకటే పదం సోల్, SOUL, సోల్, బాడీ, సోల్ అండ్ స్పిరిట్. అంటే మానవునికి కూడా 3 ఉన్నాయి, దేవుళ్ళు 3. ఆయన స్వరూపము మళ్ళీ సృజించాడు కాబట్టి ఆయనలాగానే మనం రాలేదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం గమనించేటప్పుడు ఈ విషయాలు మనకు తెలుస్తూ ఉంటుంది. థియాలజీ ఏమంటాడు, మానవుని ట్రైపార్ట్ క్రియేటర్. ట్రైపార్ట్ క్రియేటర్ అంటే 3 భాగాలు కలవాడు అని. అంటే ఆత్మ, ప్రాణము, శరీరం. చూసారు. మరి ఇది మనం చూసేటువంటి విషయం. కాబట్టి వాక్యంలో మనం గమనించేది, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను కలుగజేసెను. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ది ఎర్త్. కాబట్టి దాని యొక్క అర్థం తండ్రి ఈ లోకాన్ని సృష్టించాడు. మరి కుమారుడు సృష్టించలేదా? మరి సృష్టి జరిగినప్పుడు కుమారుడు లేడంటే ఉన్నాడు. ఇప్పుడు మీరు చదవండి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1-2 వచ్చిన హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1-2 వచ్చిన. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాడు. సార్ కుమారుని ద్వారా ఏం నిర్మించాడంటే దేవుడు ప్రపంచములను నిర్మించాడంటే ప్రపంచానికి యేసుక్రీస్తు ప్రభు ఆయన సృష్టికర్త. ఆయన ఈ ప్రపంచానికి విశ్వకర్మగా ఉంటున్నాడని దాని యొక్క మరి పరిశుద్ధాత్ముడు లేడా సృష్టి చేసినట్టు ఆయన కూడా ఉన్నాడు. ఆది కాండం 1-2 వచనాలు చూస్తే ఉంటుంది, దేవుని ఆత్మ జలముల పైన అల్లలాడుచుండెను అన్నమాట. చూసారా, స్పిరిట్ ఆఫ్ గాడ్ వాస్
పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తుంది? జనముల పైన అంటే సృష్టి చేస్తున్నారు. మరి దాన్ని తెలుగులో మరి అల్లలాడ చూడేదాన్ని చక్కగా వివరించాలంటే పొదుపు చూడేదాన్ని చూశారు. కోడి పెట్టని ఏం చేస్తారు? కోడి గుడి మీద పెడతారు. ఒక కొంపటి పెట్టి కొంపటి ఇసుక పోసి ఇసుక మీద ఆ ఊక మరి పొట్టు పోసి పోయి పొట్టు దాని మీద పెడతారు. అది పొదుపు. పొదిగిన తర్వాత ఏమొస్తుంది? దాంట్లో నుండి పిల్లలు వస్తాయి. కాకుండా ఆ యొక్క కోడి పిల్లల్ని పెట్టి అంటే ఒక సృష్టి చేయాలంటే అది పొదుగుతుంది. అదేవిధంగా జనముల పైన అల్లలాడుచుండరు అని అంటే దానికి కారణం అది. మరి ఆ విధంగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు సృష్టిని చేస్తున్నాడు. అంటే ఈ సృష్టి కార్యంలో త్రియేక దేవుని పాత్ర ట్రైన్ గాడి జన్మాలు కింద ప్లాన్ ఆఫ్ శాలరేషన్ చూశారు. మరి ఆ విధంగా మనం వాక్యంలో దేవుని ఉనికి అర్థం. ఆయన ముగ్గురు మూర్తులుగా ఉన్నాడు, త్రియేక దేవుడుగా ఉంటున్నాడు అన్నమాట. ఇది మరి పురాణంలో లేదు. దాన్ని బట్టి వరకు దేవుడి కుమారుడు ఒక అర్థము కాదు. ఇక హిందూ శాస్త్రంలో చూస్తే మాత్రం కుమారుడు అంటే దేవుడు. ఇక ప్రశ్న చూశారు, కుమారుడు అంటే భగవంతుడు అని. కుత్సితాన్ మారేది కుమార అంటే చెడు గుణములను చంపువాడు కుమారుడు అని. అంటే పాపాన్ని తీసేసేవాడు. దేవుడు దాని అర్థం దేవుడనే. ఆ తర్వాత ఏమంటారు? అపుత్రస్య దగ్గర మార్చి స్వర్గోమ యువచ అంటే పుత్రుడు లేని వాడికి, అంటే కొడుకు లేని వాడికి ఇట్లా గట్టి లేదు, పైపించే స్వర్గం కూడా లేదని చూశాను. దాన్ని కొంతమంది వేరే చెప్తారు. అంత ఆడపిల్లలు పుట్టి మగ పిల్లలు పుట్టకపోతే వారికి స్వర్గం లేదు. దాని అర్థం అది కాదు. యేసు క్రీస్తు లేకపోతే నీకు గతి లేదు, రెండోది స్వర్గం లేదా. మీరు అన్ని గ్రంథాలు గ్రహించండి. ఇంటర్నేషనల్గా కుమారుడు అనే పేరు ఎవరుతుందంటే ఒక యేసు క్రీస్తు దేవుడు. దెయ్యాలు కూడా ఏమైనా ఉంటుంది, నీవు దేవుని కుమారుడని మాకు తెలుసయ్యా. దెయ్యాలు కూడా చూశారు. దాని యొక్క అర్థం కుమారుడు అంటే భగవంతుడు అని హిందూ శాస్త్రం చెప్తుంది. ఇంకేమైనా ఉంటుంది? నరకత్రాయికి ఇది పుత్ర అంటే కొడుకు లేనివాడు లేదా పుత్రుడు లేనివాడిని. మరి అంటే దాని అర్థం ఏంటంటే నరకం నుండి తప్పించువాడే పుత్రుడు, నరకం నుండి తప్పించువాడే కుమారుడు. చూశారు, నరకత్రాయికి ఇది పుత్ర అంటే నరకం నుండి తప్పించువాడు కుమారుడు అంటే భగవంతుడు. కాబట్టి ఈ కుమారుడు అనే పదం ప్రపంచ చరిత్రలో యేసుక్రీస్తు ఒక్కరికి ఉపయోగించబడింది. కాబట్టి ఆయన కుమారుడు. మరి ఏ కుమారుడు అంటే అద్వితీయ కుమారుడు. కుమారుడు వేరే, అద్వితీయ కుమారుడు. ఇది బాగా గమనించింది. కుమారుడు అంటే మనకు పిల్లలు ఉన్నారు, మన కుమారుడు ఉన్నారు. ఇది కాదు. అద్వితీయ కుమారుడు అంటే అసమానమైన కుమారుడు, లేదా ఇంగ్లీష్లో ఏమంటుంది? యూనిక్. యూనిక్ అంటే అసమానమైన, ఇంకా మంచి భాషలో చెప్పండి సాటి లేని, మ్యాచ్లెస్. కుమారుడు వేరే, సాటి లేని కుమారుడు ఓన్లీ విగా చేస్తాడంటే దాని అర్థం. మిగతా మామూలు కొడుకు, కానీ యేసయ్య మాట్లాడతాడు సాటి లేని కుమారుడు అంటే దేవుడు అని దాని చూసాను. ఆ విధంగా దేవుడి వాక్యంలో మనం చూస్తాం. ఇప్పుడు మరి ఇక్కడ ఏమంటాడు? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుని మన కొరకు అనుగ్రహించాడు. క్రిస్మస్ గిఫ్ట్ ఇటీవల చాలా
దేవుడు యోహాను 4:24 ఏమంటాడు? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలెను అని ఏమంటాం. చూసారు, దేవుడు ఆత్మ, గాడ్ ఇస్ ద స్పిరిట్. ఇప్పుడు ఆయన పుట్టడానికి కారణం ఏంటంటే, ఆయనకు ఒక శరీరాన్ని దాల్చడానికి కారణం ఏంటంటే రక్తం చెందించాలి. రక్తం చెందింపని పాపానికి క్షమాపణ లేదు. వితౌట్ షెడ్డింగ్ ఆఫ్ ద బ్లడ్ దేర్ ఇస్ నో రెమిషన్ ఫర్ సిన్ అంటారు. ఇక్కడ 9వ అధ్యాయంలో 22వ వచనంలో ఆ మాట ఉంటుంది. రక్తం చెందింపని పాపాల క్షమాపణ దేవుడు అనేటువంటి మాట. రక్తం చెందించబడాలంటే ఆత్మ రక్తం మీద శరీరం మీద ఎట్లా దాన్ని బట్టి శరీరాన్ని యేసు దాల్చాల్సి వచ్చింది. యోహాను సువార్త మొదటి అధ్యాయం అంటాడు, దాని యొక్క వాక్యములను, వాక్యం దేవుడి యొక్క వాక్యము దేవుడు అయి ఉండేది. ఇన్ ద బిగినింగ్ దేర్ వాస్ వర్డ్ అండ్ ద వర్డ్ వాస్ విత్ గాడ్ అండ్ ద వర్డ్ వాస్ గాడ్ అనే మాట. మరి ఆ విధంగా ఆది యందు వాక్యం ఉంటుంది. ఈ వాక్యం అనే పదాన్ని గ్రీకు భాషలో లోగోస్ అన్నారు. లోగోస్ అంటే శబ్దం అని దాని అర్థం. చూశారు. మళ్ళీ యోహాను సువార్త మొదటి అధ్యాయం 14వ వచనంలో ఏమంటాడు? ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించను. అండ్ ద వర్డ్ వాస్ మేడ్ ఫ్లెష్ అండ్ బ్లడ్ అమాంగ్ us. చూశారు. ఈ శబ్దాన్ని హిందువులు ఏమంటారు? ఓం అని. వాళ్ళ నమ్మకం ఏంటంటే, మరి ఈ యొక్క సృష్టి జరగక మనకు శబ్దం అనేది వచ్చేది విశ్వం. ఆ శబ్దమే ఓంకారం. చూశారు. ఆ విధంగా ఓంకార స్వరూపుడే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. చూశారు. ఆ శబ్దమే వాక్యం మరి శరీరాన్ని దాల్చి ఈ లోకంలో కృపాసత్య సంపూర్ణుడుగా జన్మించాడని 14వ వచనంలో యోహాను 1:14లో ఈ మాట మనం చూస్తాం. సరే, ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో మనం చూసేటప్పుడు మరి ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే యేసు ప్రభువే చెప్పాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో ఏమనంటే, నేను పరిచర్య చేయుటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకు అనేకులకు ప్రాణ కళయుధముగా మరి నా ప్రాణాన్ని ఇచ్చుటకు నేను వచ్చింది అంటాడు. ఐ కేమ్ నాట్ టు బి మినిస్టర్డ్ అంటూ, బట్ రాదర్ టు మినిస్టర్ అండ్ టు గివ్ మై లైఫ్ యాజ్ ఎ ర్యాన్సమ్. కాబట్టి నేను వచ్చిన పర్పస్ అది. మరి దాన్ని బట్టి ఆయన చెప్పినట్టే ముందు సేవ చేశారు, తర్వాత ఏం చేశారు? ప్రాణాన్ని బలిగా ఇచ్చారు. చూశారు. రక్తాన్ని కాల్చి, రక్తం కాల్చిన ఎవరైనా ఉన్నారా? ఏ అవతారం పురుషున్నారో తీసుకుంటే అందరి చరిత్రలు మన దగ్గర ఉన్నాయి. ఇది మరి అంతర్జాతీయంగా అందరూ ఒప్పుకునేది యేసులో ఒక్కడే రక్తాన్ని కాల్చినవాడు, ఇంకెవరూ కాల్చలేదు. చూశారు. మామూలుగా చనిపోయినారు వాళ్ళ చరిత్రలు మన దగ్గర. కాబట్టి మరి ఆయనే దేవుడు. అట్లా ఆయన రక్తం కాలుస్తాడని పూర్తి వేదాల్లో ప్రజాపతి